హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఒక 5 బుల్లిష్ స్టాక్స్ అనమాట, కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో ఉన్నాయి. సో 10 to 15% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏ లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకోవాలనే దాని గురించి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మనం ఫస్ట్ మార్కెట్ని అబ్జర్వ్ చేస్తే కనుక, మొన్న ఫ్రైడే రోజు నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే కనుక సో 22,000 లెవెల్ టెస్ట్ చేసింది. సో 22,000 లెవెల్ బ్రేక్ అయిన తర్వాత 22,100 లెవెల్ ఎప్పుడైతే టెస్ట్ చేసిందో ప్రీవియస్ హై లెవెల్ దగ్గర ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ తీసుకొని ఆఫ్టర్నూన్లో హెవీ ప్రాఫిట్ బుకింగ్, మొన్న ఆఫ్టర్నూన్ టైం మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక హెవీ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందనమాట. సో కంప్లీట్గా ఆ 22,100 లెవెల్ దగ్గర నుంచి కంప్లీట్గా ఫాలో అయ్యి, సో ప్రీవియస్గా ఆ రోజు ఎక్కడైతే ఓపెన్ అయిందో అప్రాక్స్గా అదే రీజన్ దగ్గర మనకి క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. ఈవెన్ నిఫ్టీ క్లోజ్ అయిన తర్వాత సో గిఫ్ట్ నిఫ్టీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 21,935 లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫెబ్ ఫ్యూచర్స్తో మనం కంపేర్ చేస్తే కనుక సో ఫెబ్ ఫ్యూచర్స్ వచ్చేసరికి నిఫ్టీది 21,951 దగ్గర అరౌండ్గా క్లోజింగ్ ఇస్తే, సో గిఫ్ట్ నిఫ్టీ సో సింగపూర్ నిఫ్టీ వచ్చేసరికి 21,935 దగ్గర అరౌండ్గా క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. మనం అబ్జర్వ్ చేస్తే కనుక అరౌండ్గా 30 పాయింట్స్ 25 to 30 పాయింట్స్ అనేది సో కొంత లోలో క్లోజ్ అయింది. రేపు మనం గిఫ్ట్ నిఫ్టీ అబ్జర్వ్ చేసి కొంత ఏమైనా పాజిటివ్ ఉంటే కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనం చెప్పుకోబోయే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ బేరిష్ ఉంటే కనుక, మార్కెట్ కనుక పడుతుంటే కనుక సో కొంత ఏదైతే స్టాక్స్ చెప్పుకోబోయే స్టాక్స్లో ఏవైతే కొంత పాజిటివ్ ఉంటాయో ఆ స్టాక్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో మనం ఫస్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేద్దాం, ఆ తర్వాత స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ప్రెజెంట్ అయితే కనుక మనకి షార్ట్ బేరిష్నెస్ కనిపించింది. ఒకవేళ మండే మార్కెట్ కనుక 21,900 పైన ఓపెన్ అయ్యి అక్కడ సస్టైన్ అయితే మాత్రమే మనం లాంగ్ పొజిషన్స్ తీసుకోవడం బెటర్. లేదు అనుకుంటే కనుక మార్కెట్ మళ్ళీ కూడా 21,700 ప్రీవియస్గా మనం చెప్పుకున్నాం 21,700 నుంచి 750 రీజన్ మనకి సో రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది సో అని చెప్పుకున్నాం అనమాట. సో ఒకవేళ మార్కెట్స్ పైన సస్టైన్ అవ్వలేకపోతే కనుక మనకి 21,700 నుంచి 21,750 రీజన్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది బ్రేక్ అయితే మనం 21,500 లెవెల్ ఈ వీక్లో మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఒకవేళ అప్ సైడ్ మూమెంటం కనిపిస్తే మళ్ళీ 22,000 నుంచి 22,100 మనకి రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉన్నాయి. ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఇంకా హైయర్ లెవెల్స్కి వెళ్ళే మార్కెట్ ఛాన్స్ ఉందన్నమాట. బట్ ఓవరాల్గా మనం మార్కెట్ ట్రెండ్ అబ్జర్వ్ చేస్తే కనుక ప్రస్తుతం అయితే కనుక సో మేజర్ రెసిస్టెన్స్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి ఫెయిల్ అయిందనమాట. సో తోట ఏమైనా సరే టెస్ట్ చేస్తే కనుక అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఫెయిల్ అయితే కనుక మనకి మనం ఈ వీక్లో మనం 21,500 లెవెల్స్ దాకా కూడా మార్కెట్ని ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 800 పాయింట్స్ అనేది ఫాల్ అయింది ఫ్రెండ్స్. సో ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఏదైతే మొన్న ఫ్రైడే రోజు చాలా బాగా పెరిగి పైకి వెళ్ళిందో సో 600 పాయింట్స్ దాకా కూడా మార్కెట్ చాలా బాగా పైకి వెళ్ళింది. అక్కడి నుంచి ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా సో చాలా బాగా మార్కెట్ పైకి వెళ్ళింది. సో అక్కడి నుంచి కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఆల్మోస్ట్ 21,000 సో 46,900 లెవెల్స్ దగ్గర నుంచి 45,900 లెవెల్స్ దాకా టెస్ట్ చేసింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 1,000 పాయింట్స్ దాకా కూడా మొన్న ఫ్రైడే రోజు సో ఏదైతే డే హై దగ్గర నుంచి పడిపోయిందనమాట. సో కంప్లీట్ బేరిష్నెస్ అనేది మనం సో మొన్న ఫ్రైడే రోజు ఆఫ్టర్నూన్ సెషన్లో మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఇక మనం ట్రెండ్ అబ్జర్వ్ చేస్తే ఈ వీక్లో మార్కెట్లో మనం అబ్జర్వ్ చేస్తే కనుక మార్కెట్ ఏదైతే మనకి మేజర్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర క్లోజింగ్ అనేది ఇచ్చింది 46,000 లెవెల్ మల్టిపుల్ టైమ్స్ 46,000 నుంచి 46,200 రీజన్. ఇది మనకి ప్రీవియస్గా కూడా చెప్పుకున్నాం మల్టిపుల్ టైమ్స్ మనకి సపోర్ట్ రీజన్ కింద రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. ప్రీవియస్గా కూడా ఇది బ్రేక్ అయిన తర్వాత షార్ట్ ఫాల్ వచ్చింది. సో మండే రోజు రేపు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మార్కెట్ ఏమైనా కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సో 46,250 పైన సస్టైన్ అయితే మనం లాంగ్ పొజిషన్స్కి వెళ్ళడం బెటర్. లేదు ఫెయిల్ అయ్యి 46,000 లెవెల్ బిలోకి వచ్చేస్తే కనుక మనం మినిమం టు మినిమం సో 500 నుంచి 1,000 పాయింట్స్ ఈజీగా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. 45,000 లెవెల్స్ దాకా కూడా ఈజీగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్దర్గా కూడా ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. లేదు మండే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సస్టైన్ అయితే కనుక 46,250 లెవెల్స్ దగ్గర సస్టైన్ అయితే కనుక మళ్ళీ కూడా 46,900 నుంచి 47,000 లెవెల్స్ మనకి రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో కొంత బిగ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీలో కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనమాట. అలాగే ఈ వారంలో మనకి బాగా పెరగబోయే స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టాక్ చాలామంది రిక్వెస్ట్ చేస్తుంది ఎన్బిసిసిలో ఇన్వెస్ట్ చేయవచ్చా. ఎన్బిసిసి ఆల్మోస్ట్ మనం 110 రూపీస్ దగ్గరే మేము పర్సనల్గా తీసుకున్నాం అనమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అరౌండ్ 114 రూపీస్ దగ్గర మేము బై చేసాం. స్టిల్ హోల్డ్ చేస్తాం అనమాట. చాలా మంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నాం. సో జనవరి మంత్ మీరు షార్ట్ టర్మ్ కాల్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఆల్మోస్ట్ 280% రిటర్న్స్ అనేది ఇచ్చాం అనమాట. సో దాంట్లో వన్ అండ్ ఓన్లీ ఐబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ రైట్స్ ఇష్యూ చేయడం వల్ల సో స్టాక్లో కరెక్షన్ అనేది వచ్చింది. రిమైనింగ్ అన్ని కూడా ప్రాఫిట్స్లో మేము క్లోజ్ అనేది చేసాం అనమాట. సో ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ కొన్ని స్టాక్స్ 8% 10% ఇచ్చాం అనమాట. కొన్ని స్టాక్స్ 40% దాకా కూడా రిటర్న్స్ అనేది ఇచ్చాం అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్ ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వకుంటే వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ప్రీవియస్గా మనం ఈ పర్టికులర్ స్టాక్ అబ్జర్వ్ చేస్తే కనుక కొంత వాలటిలిటీ స్టాక్ ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తే ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా సరే 5 to 8% సింగిల్ డేలో మనకు ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. కొంచెం జాగ్రత్తగా క్వాంటిటీ రెడ్యూస్ చేసుకొని ఈ పర్టికులర్ స్టాక్ ఒకవేళ పాజిటివ్ ఉంటే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో రేపు అబ్జర్వ్ చేయండి మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉండి ఈ పర్టికులర్ స్టాక్ 160 నుంచి 165 రీజన్స్ దగ్గరికి వచ్చి లేదా కొంత పాజిటివ్ ఉంటే కనుక మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. 180 అలాగే 200 లెవెల్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. స్టాక్లో కంప్లీట్ బుల్లిష్ ట్రెండ్లో ఉంది, మనకి ఎక్కడ కూడా స్ట్రాంగ్ రీజన్స్ లేవు. సో స్టాప్ లాస్ వచ్చేసరికి ఒకవేళ పెట్టుకుందాం అనుకుంటే కనుక 140 బిలో స్టాప్ లాస్ పెట్టుకోండి. 180 200 ఈవెన్ ఇంకా ర్యాలీ ఇస్తే కనుక 220 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో అయితే మనకి నడుస్తుంది. బట్ రేపు మార్కెట్ అబ్జర్వ్ చేయండి, రేపు కనుక కంటిన్యూస్గా ఫాల్ అయ్యి ఓపెనింగ్లోనే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఎన్బిసిసి పడిపోతుంటే కనుక సో బెటర్ వెయిట్ ఫర్ 150 లెవెల్స్. ఒకవేళ పడిపోతుంటే కనుక 150 దగ్గర 150 నుంచి 155 రీజన్స్లో రివర్సల్ వస్తే అక్కడ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఎందుకంటే షార్ప్ ర్యాలీ మొన్న 19% అరౌండ్గా సో అప్పర్ సర్క్యూట్లో క్లోజింగ్ అనేది ఇచ్చిందన్నమాట స్టాక్. సో ఒకవేళ రేపు ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ వస్తే వెయిట్ ఫర్ 150 to 155 లెవెల్స్. ఈ లెవెల్స్ దగ్గర రివర్సల్ వస్తే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు కొంత పాజిటివ్ ట్రెండ్లో ఉంటే కనుక మనం వెంటనే యాడ్ చేసుకోవచ్చు, లేదా 160 నుంచి 165 రీజన్స్లో యాడ్ చేసుకొని 180 200 220 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. 140 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఈ స్టాక్ ఎప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే కనుక ఈ వారం కొంచెం జాగ్రత్త, ఎందుకంటే మార్కెట్స్ కొంత బేరిష్ ట్రెండ్ కనిపిస్తుంది. సో పడ్డానికి ట్రై చేస్తున్నాయి, ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతున్నాయి, ఆల్ టైమ్ హైస్ దగ్గర రెసిస్టెన్సెస్ తీసుకొని అందువల్ల క్వాంటిటీ తగ్గించుకోండి. అంతేకాకుండా పడిపోతున్నప్పుడు ఇన్వెస్ట్ చేయకండి. సో రేపు ఓపెన్ అవ్వగానే ఇన్వెస్ట్ చేయకండి, అబ్జర్వ్ చేయండి, ఆఫ్టర్నూన్ సెషన్ దాకా అబ్జర్వ్ చేసి కొంత పాజిటివ్ ఉంటే ఇన్వెస్ట్ చేయండి. లేదు అనుకుంటే వెయిట్ ఫర్ 150 to 155 రీజన్స్ దగ్గర వెయిట్ చేసి అక్కడ రివర్సల్ వస్తే అప్పుడు యాడ్ చేసుకుంటే అప్పుడు మనం 175 నుంచి 180 ఫస్ట్ టార్గెట్, 200 సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ 220 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో అయితే మనకి ఎన్బిసిసి ఉందన్నమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఐఆర్ఈడిఏ కూడా కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో ఉంది. నేను కూడా పర్సనల్గా ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేస్తాను. బట్ నా పర్సనల్ వ్యూ లాంగ్ టర్మ్కి ఈ పర్టికులర్ స్టాక్ మేము మొన్న ఫ్రైడే రోజు కూడా సో ఆల్మోస్ట్ 193 రూపీస్ దగ్గర ఇచ్చామన్నమాట. సో ఫస్ట్ టార్గెట్ మనకి 200. రేపు మనకి తెలుస్తుంది ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ జరిగితే అవాయిడ్ చేయండి, స్టాక్లో ఇన్వెస్ట్ చేయకండి. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొంత అప్పర్ సర్క్యూట్ టచ్ చేసి 200 పైన సస్టైన్ అయితే కనుక మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. 220 మినిమం టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో చాలామంది అడుగుతున్నారు, చాలా బాగా ర్యాలీ ఇచ్చింది కదా, ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంది కదా, సో బాగా పెరిగింది కదా, ఆల్మోస్ట్ 90% 95% రిటర్న్స్ ఇచ్చింది కదా, సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే కనుక లాంగ్ టర్మ్ వ్యూ అయితే కనుక ఖచ్చితంగా డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. షార్ట్ టర్మ్ అయితే కనుక యాడ్ చేసుకొని స్టాప్ లాసెస్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. 175 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 220 సో అప్ టు 250 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. విత్ ఇన్ 1 వీక్ కాదు, సో 1 to 2 వీక్స్ 3 వీక్స్ టైంలో మనకి ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. మేము కూడా ఈ పర్టికులర్ స్టాక్ని సో 193 రూపీస్ దగ్గర తీసుకొని అరౌండ్ 1% ప్రాఫిట్లో హోల్డ్ అనేది చేస్తాను అనమాట. సో షార్ట్ టర్మ్కి ఇచ్చామన్నమాట మన ఫ్రైడే. సో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి 200 మేజర్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ వస్తే రేపు కనుక ప్రాఫిట్ బుకింగ్ వచ్చి పడిపోతుంటే సో తీసుకోకండి. లేదు 200 పైన సస్టైన్ అయ్యి అప్పర్ సర్క్యూట్ వచ్చేస్తే కనుక ఫర్దర్గా కూడా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి ఐఆర్ఈడిఏ గురించి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కేపీఐ గ్రీన్. ఈ పర్టికులర్ స్టాక్ కూడా కంప్లీట్ పాజిటివ్ ట్రెండ్లో నడుస్తుంది. కొంత వాలటిలిటీ స్టాక్. మేము కూడా ఈ పర్టికులర్ స్టాక్ 950 రూపీస్ దగ్గర అరౌండ్గా తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ మేము 6.5% అరౌండ్గా ప్రాఫిట్లో హోల్డ్ చేస్తాం. సో రేపు అబ్జర్వ్ చేయండి, 2000 పైన సస్టైన్ అయితే కొంత పాజిటివ్ ట్రెండ్ నడిస్తే కనుక తీసుకోవచ్చు అనమాట. 2200 2500 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇవి మనకి సో 2 టార్గెట్స్. స్టాప్ లాస్ వచ్చేసరికి మనకి సో 1700 లేదా 1850 బిలో స్టాప్ లాస్ లేదా 1800 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే సింగిల్ డే క్యాండిల్స్ కింద స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం బెటర్ అనమాట. రేపు కేవలం 2000 పైన సస్టైన్ లేదా కొంత గ్యాప్ అప్ ఓపెన్ పాజిటివ్ ఉన్నా సరే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. 2200 2500 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 1800 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో కొంత పాజిటివ్ ఉంటే మాత్రమే ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. కొంత వాలటిలిటీ స్టాక్ ఖచ్చితంగా క్వాంటిటీ రెడ్యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి క్యాన్ఫిన్ హోమ్ ఫ్రెండ్స్. సో క్యాన్ఫిన్ హోమ్లో కూడా లాస్ట్ 3 డేస్ బట్టి చాలా మంచి ర్యాలీ కనిపించింది. సో బెటర్ ఏంటి అంటే కనుక రేపు ఏమైనా కొంత ప్రాఫిట్ బుకింగ్ వస్తే కనుక 800 నుంచి 820 రీజన్స్ దగ్గర రివర్సల్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోవడం బెటర్. లేదు కొంత పాజిటివ్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. 850 875 900 ఇది కొంత 2 వీక్స్ కోసం మనం తీసుకోవచ్చు అనమాట. సో స్మాల్ స్టాప్ లాస్ ఒక 25 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని ఈ 800 నుంచి 820 లెవెల్స్ దగ్గర రివర్సల్ వస్తే బై చేయండి. లేదా కొంత పాజిటివ్
పాజిటివ్నే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ టార్గెట్ 850, 875, 900 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అలాగే మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి SJVN ఫ్రెండ్స్. సో SJVN మనం ఆల్రెడీ మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాం. ప్రీవియస్గా కూడా ఈ పర్టికులర్ స్టాక్ 110 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడే మేము పర్సనల్గా తీసుకున్నాం అనమాట. సో ఇంకా కూడా మనకి ర్యాలీ ఇస్తున్న లాస్ట్ వీక్లో కూడా వీడియోలో డిస్కస్ అనేది చేసాం అనమాట. సో మనం ఆల్రెడీ ఈ పర్టికులర్ స్టాక్ మంచి ప్రాఫిట్లో ఉంది. సో ఒకవేళ రేపు కనుక సో కొంత పాజిటివ్ ట్రెండ్లో ఉన్నా లేదా మనకి 130 నుంచి 135 రీజన్స్లో దొరికినా సరే మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. 120 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో రేపు ఏమైనా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగితే ఈ రీజన్స్లో రివర్సల్ వస్తే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. లేదా కొంత పాజిటివ్గా ఉన్నా సరే మనం యాడ్ చేసుకోవచ్చు. 150 మనం మినిమం టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఫర్దర్గా వెళ్తే కనుక 165 రీజన్స్ దాకా కూడా మనం సో టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మనకి 5th స్టాక్ అనమాట SJVN. సో ఈవెన్ మాట 5 స్టాక్స్ ఈ వీక్ కోసం అనమాట. ఫస్ట్ వన్ NBCC డిస్కస్ చేసాం, సెకండ్ వన్ IREDA డిస్కస్ చేసాం, థర్డ్ వన్ వచ్చేసరికి KPI గ్రీన్, ఫోర్త్ వన్ వచ్చేసరికి క్యాన్ఫిన్ హోమ్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి SJVN. అలాగే GMR ఇన్ఫ్రాలో కూడా మంచి రివర్సల్ వచ్చింది. సో రేపు ఏమైనా సరే 80 పైన లేదా 82 పైన సస్టైన్ అయితే కనుక మినిమం మన 90 నుంచి 95, 100 లెవెల్స్ దాకా కూడా ఈ వీక్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఈ స్టాక్ కూడా మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు అనమాట. మంచి రివర్సల్ కనిపించింది. సో 80 నుంచి 82 రీజన్స్ పైన రేపు ఏమైనా సస్టైన్ అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు. కొంత పాజిటివ్గా యాడ్ చేసుకోవచ్చు. 90 మళ్ళీ కూడా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ బ్రేక్ అయితే 95, 100 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. స్మాల్ స్టాప్ లాస్ 75 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో ఇవన్నమాట 6 స్టాక్స్ అనమాట మనం చెప్పుకుంది. ఫస్ట్ వన్ NBCC, సెకండ్ వన్ IREDA, థర్డ్ వన్ KPI గ్రీన్, ఫోర్త్ వన్ క్యాన్ఫిన్ హోమ్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి SJVN, సిక్స్త్ వన్ వచ్చేసరికి GMR ఇన్ఫ్రా అనమాట. సో ఈ స్టాక్స్లో మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత మార్కెట్స్ ఈ వీక్లో కొంత మండే రోజు కొంత పాజిటివ్ ఉండి మనం చెప్పుకున్న స్టాక్స్లో కొంత పాజిటివిటీ కనిపిస్తే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. రేపు ఓపెన్ అవ్వగానే మార్కెట్ పడిపోతూ స్టాక్స్ అన్ని పడిపోతుంటే వెంటనే ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే బేరిష్ మార్కెట్స్లో మనకు షార్ట్ టర్మ్లో రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇవన్నమాట బ్రేక్అవుట్ స్టాక్స్. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రిప్షన్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. అలాగే మీరు కనుక మా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకుంటే కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. అలాగే ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవుదాం అనుకుంటే సో కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు. సో ఇది మన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.